హే గైస్, కొత్తగా ఉన్న వాళ్ళు, యూట్యూబ్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు 5 మిస్టేక్ చేయకండి. ఏదైతే 5 మిస్టేక్ చేస్తారో 1 2 3 4 5 మిస్టేక్ చేసినారు అనుకోండి, మీ వీడియోకి వ్యూస్ రావు. బాణం గుర్తులన్నీ డౌన్ చూపిస్తాయి, వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు. ఆ 5 మిస్టేక్స్ ఏంటా అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 మిస్టేక్ చేసినారు అనుకోండి, అందులో నుంచి ఒక్క మిస్టేక్ చేసినా కూడా మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు. ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 5 మిస్టేక్స్, జస్ట్ 5 మిస్టేక్స్, అందులో నుంచి ఒక్క మిస్టేక్ చేసినా కూడా మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు. వీడియోలో ఎండ్ వరకు ఉండండి, సో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఈ 5 మిస్టేక్ లో ఏదో ఒక తప్పు చేసిన అనుకోండి, 100% మీకు వ్యూస్ రావు. బాణం గుర్తులు డౌన్ చూపిస్తారు అనమాట. ఈ 5 మిస్టేక్ లో ఏదో ఒక మిస్టేక్ చేయకుండా, అన్ని మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్ నడిచింది అనుకోండి, కరెక్ట్ వే లో నడిచింది అనుకోండి, 100% మీ ఛానల్ గ్రో అవుతుంది. నేను చెప్పేలాగా ఫాలో అవ్వండి, 100% మీ ఛానల్ గ్రో అవుతుంది, 100% గ్రో అవుతుంది. సో నేను చేసిన కాబట్టి అప్పట్లో నాకైతే వ్యూస్ రాలేవు. సో ఒక్క మిస్టేక్ చేసినా కూడా నాకైతే వ్యూస్ రాలేదు. కాబట్టి సో మీకు ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. ఈ మిస్టేక్ చేయకండి అని 100% మీకు షేర్ చేస్తున్నాను అనమాట. 100% గాయ్స్ మిస్టేక్ అయితే చేయకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అప్పటి వరకు కొత్త వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫ్రీలో ప్రమోషన్ చేసిన, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రమోషన్ చేసిన, అండ్ ఫ్రీలో ప్రమోషన్ చేయాలంటే ఏం చేయాలి? ఫుల్ వీడియో వాచ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కామెంట్ చేయాలి. కామెంట్ చేసిన వాళ్ళకు ఫ్రీలో విన్నర్ చేసిన, అండ్ లక్కీ డ్రా లాగా విన్నర్ చేసిన, అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నామంట ఫ్రీలో. అండ్ వాళ్ళ ఛానల్ అయితే గ్రో అవుతుంది, 100% గ్రో అవుతుంది. సో నాకైతే కామెంట్ చేస్తున్నారు, 100% మా ఛానల్ అయితే గ్రో అవుతుంది, సబ్స్క్రైబ్ వస్తున్నారు, అండ్ వ్యూస్ వస్తున్నాయి నాకు ఇట్లా చెప్తున్నారు అనమాట. సో మీరు కూడా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫుల్ వీడియో వాచ్ చేయాలి, కామెంట్ చేయాలి, లైక్ చేయాలన్నమాట. ఓకే, సో ర్యాండమ్లీ సెలెక్ట్ చేస్తున్నా, ఎవరి పడితే వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. ర్యాండమ్లీ సెలెక్ట్ చేస్తున్నా, డెడికేటెడ్ వీడియో అనేది టెలిగ్రామ్ ఇస్తున్నా, అక్కడ వెళ్ళి చూడండి అనమాట ఎవరికి సెలెక్ట్ చేస్తున్నది. సో ర్యాండమ్లీ సెలెక్ట్ చేస్తున్నా కాబట్టి, అండ్ డెడికేటెడ్ వీడియో టెలిగ్రామ్ ఇస్తున్నా, అక్కడ వెళ్ళి చూడండి. సో జాయిన్ కాకుంటే జాయిన్ కాండి అనమాట. అండ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే మెంబర్షిప్ తీసుకోండి. 190 రూపీస్ ఉంది, అండ్ 59 రూపీస్ ఉంది. 59 రూపీస్ వాళ్ళకి లైవ్ స్ట్రీమ్ పెడుతున్నాను, లైవ్ స్ట్రీమ్ అయితే పెడుతున్నాను. 59 రూపీస్ పే చేయండి, లైవ్ స్ట్రీమ్ అయితే చూడండి అనమాట. లైవ్ స్ట్రీమ్ మెంబర్షిప్ మాత్రమే పెడతాను. అండ్ 190 రూపీస్ పే చేస్తే కంప్లీట్లీ మీకు అయితే, సో ఇందులో ఫ్యూచర్స్ ఏమున్నాయంటే, సో పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్ లో అక్కడ మాట్లాడతాను. సో లైవ్ లో మాట్లాడతాను, లైవ్ లో చార్జ్ చేస్తాను, అక్కడ మీరు సో మాట్లాడచ్చు అనమాట. ఎవరైనా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు సో స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి అనమాట. సో టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి, కంప్లీట్ మీకు సో లైవ్ లో మాట్లాడతాను. సో నేను గైడెన్స్ ఇస్తాను అనమాట. సో మీ ఛానల్ ఎలా గ్రో కావాలి అనేది సో కంప్లీట్లీ గైడెన్స్ ఇస్తాను. సో ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఈ రోజు అయితే విన్నర్ అయిన, సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీళ్ళు కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ కంటెంట్ చూడండి. సో కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ ఒరిజినల్ కంటెంట్ ఉంటే కంప్లీట్ వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీళ్ళు కూడా ఫాలో అవ్వండి, 100% ఫాలో అవ్వండి. అండ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫుల్ వీడియో వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు కూడా విన్నర్ కావాలంటే కామెంట్ చేయండి అనమాట. కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నా, రాండమ్లీ విన్నర్ చేస్తున్నా అనమాట. ఓకే మీరు సత్తమక్క వీడియోలకి వెళ్ళిపోదాం అనమాట. గాయస్ ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ మిస్టేక్ లో మనకి ఏం చేస్తున్నాం అంటే డోంట్ షేర్. నేను ఏం చేస్తున్నాం అంటే డోంట్ షేర్ అనమాట. ఏం డోంట్ షేర్ అండి? ఇప్పుడు వీడియో లేదా షార్ట్ ఏదైనా ఒక షేర్ చేస్తారు, యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసేస్తారు, షేర్ చేసేస్తారు. మనకు అవైలబుల్ ఇప్పుడు 50 మెంబర్స్, మీకు 50 సబ్స్క్రైబర్స్ అంటే 50 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, 50 ఫ్రెండ్స్ లో అందరు చూస్తారని అనుకోరు. సో ఎవరో కొందరు 2 మెంబర్స్ లేదా 3 మెంబర్స్ చూస్తారనమాట. అందరు చూడరు కదా. షేర్ ఎందుకు చేస్తామంటే, సో అందరు చూడాలని మనం షేర్ చేస్తామంట. వాట్సాప్ లో లేదా ఇన్స్టాగ్రామ్ ఎందులోనే కానీ సో షేర్ చేస్తాం. యూట్యూబ్ వాళ్ళు మనకి ఇచ్చిండ్రండి, షేర్ బటన్ ఇచ్చిండ్రు. షేర్ బటన్ ఇచ్చిండ్రు కాబట్టి షేర్ చేయొచ్చు, ఆప్షన్ ఉంది మనకు, షేర్ చేయొచ్చు. బట్ ఏంటంటే షేర్ చేస్తే ఏమైతే అంటే, షేర్ చేస్తే మనకు అందులో రిజల్ట్ రావాలండి. రిజల్ట్ ఎలా రావాలంటే, ఇప్పుడు షేర్ చేసినామండి, షేర్ చేస్తే వెంటనే చూడాలి. 50 మెంబర్స్, మీకు 50 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, 100% అందులో నుంచి 30% అయితే చూడాలి. 30% అయితే 100% చూడాలి. చూస్తే ఏమైతే అంటే షేర్ చేస్తే దానికి రిజల్ట్ అనమాట. షేర్ చేస్తే దానికి రిజల్ట్ ఉంటాయి అనమాట. సో అలా షేర్ చేయాలంటే అలా షేర్ చేయండి. 50 మెంబర్స్ లో మనకు 30 మెంబర్స్ చూడాలి అనుకుంటే చూస్తేనే షేర్ చేయండి. సో మొత్తానికి చూడకుంటే మీరు షేర్ చేయకండి. అది ఒక పాయింట్ అనమాట. అదొక ఫస్ట్ మిస్టేక్ అనమాట. షేర్ చేస్తే తప్పేం లేదు, ఏం ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే 50% లో 50 మెంబర్స్ లో మనకు 30 ఫ్రెండ్స్ అయితే చూడాలన్నమాట. సో అట్లా 30 ఫ్రెండ్స్ చూడాలి కాబట్టి మనం సో కంప్లీట్లీ షేర్ చేయాలన్నమాట. సో అందులో నుంచి 2 మెంబర్స్ కూడా చూడకుంటే మనం అయితే షేర్ చేయొద్దు, 100% షేర్ చేయకండి. ఓకే, సో అందులో నుంచి చూస్తేనే షేర్ చేయండి, అదొకటి తప్పనమాట. అండ్ సెకండ్ వన్ ఏంటంటే గాయ్స్, ఇక్కడ మిక్స్డ్ కంటెంట్. సో మిక్స్డ్ కంటెంట్ లో మనం ఏం చేస్తామంటే, సో ఈ రోజు వ్లాగింగ్ షూటింగ్ తీసినామండి. వ్లాగింగ్ షూటింగ్ లో ఒక 10-20 షార్ట్స్ అయితే అప్లోడ్ చేసాం, 10 వీడియోస్ అప్లోడ్ చేసాం. అందులో నుంచి మనకు వీడియోస్ అయితే వైరల్ కాలేవు. వీడియోస్ వైరల్ కాలేదు కాబట్టి మనం ఏం చేసినాం అంటే టెక్ కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. టెక్ కి సంబంధించింది ఏదో ఒక వీడియో పోస్ట్ చేసినాం అనమాట. యూట్యూబ్ లో ఒక వీడియో పోస్ట్ చేసినాం. ఏంటిది? ఒక సెట్టింగ్ చేసుకోండి, లైక్ ఇలాంటిది ఒక సెట్టింగ్, డిఫరెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఈ మధ్యలో అలాంటి సెట్టింగ్స్ గురించి ఒక వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేసారు. దానికి సడన్లీ వ్యూస్ వచ్చేసినాయండి. ఎంత వచ్చేసినాయి? ఒక 2K 3K 4K 5K ఒక 10K వ్యూస్ వచ్చినాయి అనుకోండి. 10K వ్యూస్ వస్తే ఏమైతే ఈ వీడియో ఒకటి అప్లోడ్ చేశారు. సో టెక్ కి సంబంధించి వీడియో అప్లోడ్ చేశారు. సో రెగ్యులర్ గా ఒక 2-3 వీడియోస్ అప్లోడ్ చేసిస్తారు. ఒక వీడియోకి వ్యూస్ వస్తాయి అనమాట, మిగతా వీడియోస్ కి వ్యూస్ రావు, టెక్ కి సంబంధించింది. అండ్ మళ్ళీ ఏం చేస్తారంటే
కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తారు. కుకింగ్ కి సంబంధించిన లైక్ ఏదైనా కానీ కంటెంట్ అప్లోడ్ చేసేస్తారు. దాంట్లో నుంచి ఒక వీడియో పేలుతుంది 100% పేలుతుంది. సో మళ్ళీ వ్యూస్ రావు. మళ్ళీ వ్యూస్ రాకుంటే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్లాగింగ్కి వెళ్ళిపోతారు. బ్లాగింగ్ కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. అలా మీరు సో మిక్స్డ్ కంటెంట్ సెలెక్ట్ చేసుకోకుండా ఏదో ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. 100% ఫస్ట్ లో మనకు వ్యూస్ రావు, కానీ డే బై డే ఇట్లా వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. అలా మీరు మిక్సర్ కంటెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒక మెయిన్ మిస్టేక్ అనమాట. అండ్ థర్డ్ వన్ మిస్టేక్ ఏంటంటే, లో ఈ మధ్యలో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ ఛానల్ ఏం బాగాలేదు, ఈ ఛానల్ కీవర్డ్స్ ఇలా పెట్టాలి అలా పెట్టాలని కీవర్డ్స్ లేదా నేమ్స్ చేంజ్ చేసుకుంటున్నారు. ఛానల్ నేమ్ చేంజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ ఛానల్ నేమ్ ఉంది కదా. సో నేను చేసిన అంటే పెద్దగా అయిపోయింది అనుకుందాం, ఎగ్జాంపుల్ కోసం అనుకుందాం. సో నేను చేస్తా అంటే శ్రీనివాస్ టెక్ పెట్టుకుంటా, అంటే చేంజ్ చేసుకుంటా. సో ఇలా చేంజ్ చేస్తా ఉంటే ఏమైతే యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెస్ అనేది డౌన్ పంపిస్తారు. సో వీడేంటి నేమ్స్ ఏం చేంజ్ చేసుకుంటాడు, మళ్ళీ చేంజ్ చేసుకుంటాడు. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంప్రెస్ అనేది డౌన్ పంపుతారు అనమాట. సో అట్లా ఇలా ఛానల్ నేమ్ చేంజ్ చేసుకోవడం కూడా మనకైతే ఇంప్రెస్ అయితే యూట్యూబ్ వాళ్ళు పంపారనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఇక్కడ మనకు కీవర్డ్స్ లో కూడా మన శ్రీనివాస్ టెక్ అఫీషియల్, ఇప్పుడు మీ ఛానల్ నేమ్ అన్నమాట. మీ ఛానల్ నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయకండి. మీ ఛానల్ నేమ్ వేరే చేంజ్ చేస్తే ఏం కాదు, మీ ఛానల్ నేమ్ చేంజ్ చేయకండి. ఎందుకంటే సర్చ్ బార్ లో వస్తుంది కాబట్టి. సో మళ్ళీ చేంజ్ చేయకండి. ఈ ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేయకండి. అక్కడ కూడా మీరు చేంజ్ చేస్తే ఏమైతే అంటే సో ఇంప్రెస్ అనేది డౌన్ అయిపోతుంది, మీకైతే వ్యూస్ రావు. బాణం గుర్తులో డౌన్ చూపిస్తాయి అనమాట. సో అట్లా మీకైతే వ్యూస్ రావు. ఈ థర్డ్ మిస్టేక్ అయితే చేయకండి అనమాట. ఓకే. అండ్ ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి వీడియో డిలీట్ చేయడం. వీడియో డిలీట్. సో ఇక్కడ పడతలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తలేదు. వీడియో డిలీట్ అంటే ఏంటి గాయస్? ఇక్కడ వీడియో డిలీట్ లో ఇప్పుడు చూడండి, మీరు ఫస్ట్ లో ఒక బ్లాగింగ్ వీడియోస్ అప్లోడ్ చేశారు, దానికి వ్యూస్ రాలేవు. ఇప్పుడు టెక్ కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశారు, దానికి మంచిగా వ్యూస్ వచ్చినాయి, అది ఉంచుకుంటారు. వీడియో మంచిగా వచ్చిన వీడియోకి వ్యూస్ వస్తాయి కదా, దానికి ఉంచుకుంటారు. మిగతా వీడియోస్ కి అండ్ ఇప్పుడు బ్లాగింగ్ వీడియోస్ కి ఏం చేస్తారంటే డిలీట్ చేసేస్తారు. 100% డిలీట్ చేసేస్తారు. ఏంటి, వ్యూస్ రాలేవు, దీన్ని ఏం చేసుకుందామని డిలీట్ చేసేస్తారు. అట్లా సో డిలీట్ చేస్తే కూడా ఇంప్రెస్ అనేది డౌన్ అయిపోతుంది. సో 1 టైం 2 టైం డిలీట్ చేస్తే ఏం ప్రాబ్లం కాదు. రిపీటెడ్ వీడియో డిలీట్ చేస్తే మనకైతే వ్యూస్ అయితే రావు. 100% మన ఛానల్ అయితే డౌన్ అయిపోతుంది. ఈ ఫోర్త్ మిస్టేక్ కూడా చేయకండి. ఇప్పుడు చూడండి, మిక్స్డ్ కంటెంట్ పెడుతున్నారండి. ఇప్పుడు బ్లాగింగ్, కుకింగ్, టెక్ కి సంబంధించి ఆల్ మిక్స్డ్ పెట్టారు కాబట్టి సో అందులో నుంచి టెక్ కి సంబంధించి వీడియో పేలింది అండ్ కుకింగ్ కి సంబంధించింది వీడియో పేలింది. మిగతా వీడియోస్ అయితే పేర్లేదు. మిగతా వీడియోస్ ఏం చేస్తారంటే డిలీట్ చేసేస్తారు. సో ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోస్ అనేది ఉంచుకుంటారు కాబట్టి ఆ వ్యూస్ వచ్చిన వీడియోకి ఉంచుకుంటారు. సో మిగతా వీడియోస్ డిలీట్ చేస్తారు కాబట్టి సో అలా డిలీట్ చేయకండి, అలాగే ఉంచండి. ఎప్పుడెప్పుడు ఏదో టైం దొరికినప్పుడు ఒక వీడియో డిలీట్ చేయండి. ఒకేసారి వీడియో డిలీట్ చేస్తే ఏమైతే అంటే యూట్యూబ్ వాళ్ళు చేసుకుంటారంటే ఇంప్రెస్ అనేది డౌన్ పంపిస్తారు. యూట్యూబ్ వాళ్ళు కంప్లీట్లీ డౌన్ పంపించేస్తారు. సో వీడియోస్ అన్ని డిలీట్ చేస్తున్నారని సో ఇంప్రెస్ అయితే డౌన్ పంపించేస్తారు అనమాట. సో అట్లా మీరు వీడియోస్ అయితే డిలీట్ చేయకండి అనమాట. సో ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి. అండ్ ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఫిఫ్త్ మిస్టేక్ ఏంటంటే గాయస్, ఇక్కడ లాంగ్ టైం గ్యాప్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ రోజు వీడియో అప్లోడ్ చేశారు, కొన్ని డేస్ తర్వాత ఒక 5 డేస్ 10 డేస్ తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఏమైతే అంటే రెగ్యులర్ వర్క్ చేస్తే ఇందులో మనకు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్ గా వర్క్ చేస్తుండు, మన ఇంప్రెస్ అనేది ఇట్లా హై పంపుతా అని చెప్తాను అనమాట. లాంగ్ టైం గ్యాప్ అంటే ఈ రోజు వీడియో అప్లోడ్ చేశారు, 10 డేస్ కి ఒక వీడియో అప్లోడ్ చేశారు, మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, మధ్యలో గ్యాప్ వస్తే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంప్రెస్ అనేది డౌన్ పంపిస్తారు. సో ఇందులో కంటెంట్ లో దమ్ము లేదు, సో వీటికి పంపే అవసరం లేదని సో అలాగే వస్తారు అనమాట. ఇంప్రెషన్ పంపాడు, ఇంప్రెషన్ పంపకుండా మీకు ఎక్కడి నుంచి వ్యూస్ వస్తాయండి అలా అన్నమాట. సో మీరేం చేస్తారంటే 1 డే గ్యాప్ 1 డే అండ్ ఈ రోజు వీడియో చేశారా, 1 డే గ్యాప్ ఇవ్వండి అండ్ 3rd డే వీడియో అప్లోడ్ చేయండి అనమాట. మీకు టైం దొరికినప్పుడు. ఇప్పుడు ఈ రోజు అప్లోడ్ చేశారు, మీరు గెస్ చేయండి, ఈ రోజు వీడియో అప్లోడ్ చేశారు అండ్ 2 డేస్ గ్యాప్ చేసుకుంటారా, 2 డేస్ గ్యాప్ చేయండి డైలీ. అండ్ 3 డేస్ గ్యాప్ చేస్తారా, 3 డేస్ గ్యాప్ చేయండి. యూట్యూబ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏంటి, వీడు 3 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాడు, డైలీ ఇలాగే చేస్తుంది కాబట్టి వీళ్ళు ఇంప్రెస్ అనేది పంపాలని సో యూట్యూబ్ వాళ్ళు అలా ఇంప్రెస్ అయితే పంపుతారు అనమాట. సో మీరేం చేస్తారంటే 1 డే గ్యాప్ ఇస్తారా, 2 డే గ్యాప్ ఇస్తారా, 3 డే గ్యాప్ ఇస్తారా, మీ ఇష్టం చూజ్ చేసుకోండి. అండ్ 1 డే గ్యాప్ ఇస్తే మంచిది అనమాట. అండ్ రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మంచిది అనమాట. సో రెగ్యులర్లీ ఒక వీడియో అప్లోడ్ చేయాలి. రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తే ఇంప్రెస్ ఏమైతే అంటే సో ఇట్లా పోతాయి కదా, చూపిస్తుంది అండి ఇంప్రెస్ అనేది. సో ఇట్లా పెడతాడు, సో మన ఇంప్రెస్ అనేది ఇట్లా వెళ్తుంది, సో మళ్ళీ కిందికి డౌన్ అయిపోతుంది. రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేయకుండా కిందికి వెళ్ళిపోతుంది. సో 10 డేస్ కి మనం వీడియో అప్లోడ్ చేసేస్తే జస్ట్ ఇట్లా పోతుంది. అండ్ రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేసేస్తే ఇలా పోతాయి అనమాట, పైకి పోతాయి అనమాట. సో ఇంప్రెస్ అనేది పైకి పోతుంది రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేసేస్తే. సో 10 డేస్ కి వీడియోస్ అప్లోడ్ చేసేస్తే కిందికి పోతాయి అనమాట. సో ఇట్లా కిందికి పోతుంది, ఇంప్రెస్ అనేది ఇట్లా కిందికి పోతుంది. సో మీరు ఏం చేస్తారో చెక్ చేసుకోండి, అనలిస్ట్ లో వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోండి అక్కడ మీరు. సో మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే అల్గోరిథంలో వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఇలా మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇట్లా వెళ్తుంది. అండ్ డైలీ కాకుండా 10 డేస్ ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తే ఇలా వెళ్తాయి అనమాట, కిందికి వెళ్తుంది.
సో అట్లా మీరు కంటెంట్ గ్యాప్ చేయకండి. కంటెంట్ గ్యాప్ చేస్తే మీకైతే వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు, ఇంప్రెషన్ అనేది డౌన్ అవుతారు. సో వీడియో అర్థం అనుకున్నా, సో వీడియో నచ్చింది అనుకున్నా, సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.